అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతిష్టాత్మకమైన మూవీ పుష్ప 2. అది మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో తెచ్చుకుంది. అయితే సినిమా రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత మరో 20 minutes ఎక్స్టెండ్ చేస్తూ సినిమా యూనిట్ మరొక వర్షన్ రీలోడెడ్ అంటూ రిలీజ్ చేసింది. మరి ఆ రీలోడెడ్ వర్షన్ ఎలా ఉంది, ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో రీసెంట్ గా యాడ్ చేసిన 20 minutes లో జపాన్ సీక్వెన్స్ కి ఇచ్చిన కనెక్షన్ అయితే అదిరిపోయింది. అలాగే ప్రేక్షకులు ఏవైతే మిస్ అయ్యామని భావించారో అలాంటి ఎలిమెంట్స్ సెకండ్ రీలోడెడ్ వర్షన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించారు సుకుమార్. పుష్ప రీలోడెడ్ వర్షన్ చూసిన తర్వాత అంతకు ముందు చూసిన ప్రేక్షకులకి ఒకటే అనిపిస్తుంది, ఇంత మంచి సీక్వెన్స్ ని ఎందుకు కట్ చేస్తారా బాబు అని అనిపిస్తుంది. ఇప్పుడు యాడ్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దంలో సుకుమార్ మాస్టర్ మైండ్ గా అనిపించింది. ఇక స్మగ్లింగ్ సీక్వెన్స్లతో పాటు ఊహించని కొన్ని ట్విస్ట్లు కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకూడదు. నిజానికి ఇలాంటి కమర్షియల్ సినిమాలో లాజిక్స్ అనేవి వెతకూడదు కాబట్టి వదిలేస్తారు, కానీ లేకపోతే కొన్ని లాజిక్స్ అయితే చాలా ఎవ్వరికి అందని విధంగా అయితే ఉన్నాయి. ప్రేక్షకులు పెట్టిన డబ్బుకి ఆశించి మంచి హై మూమెంట్స్ అయితే ఈ మూవీ అయితే మనకి అందిస్తుంది. సో పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ ని ప్రతి ఒక్కరికి పక్కాగా రికమెండ్ అయితే చేస్తాం. ఎందుకంటే ది బెస్ట్ సీక్వెన్సెస్ ని ది బెస్ట్ ట్విస్ట్లతో కలిపి యాడ్ చేశారు. మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియచేసేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్. ఈ రివ్యూకి మా ఫిల్మీ బౌల్ రేటింగ్ వచ్చేసి 3/5.